భయం ఒకరు ఇద్దరు కలిసి ఇంత దాడి జరిగింది. ఇంకోసారి జరగాలి. ఇద్దరు కానిస్టేబుల్ సార్ పాయింట్ బుక్ కూడా క్రియేట్ చేయమని చెప్తాం సార్ వారి ఇంటి దగ్గర కంపల్సరీ ఆర్ట్ హౌస్ లో డైలీ చెక్ చేస్తాం. ఎంతో మీటింగ్లకి ఫంక్షన్లు కూడా పెట్టుకుంటాం. సార్ నమస్తే సార్. సార్ నేను పోలీస్ స్టేషన్ ఉన్నా సార్ కూడా వచ్చారు సార్ విశాఖ మాట్లాడారు కూడా వచ్చారు వారు ఒకసారి అయ్యవారితో కూడా నేను మాట్లాడతాను సార్. అదే నేను ఇన్వెస్టిగేషన్ కూడా చేంజ్ చేస్తామని చెప్పాను సార్. ఒకసారి నేను అయ్యవారితో మాట్లాడడానికి మీకు కాల్ చేస్తాను సార్. సార్ మాట్లాడతాను. నమస్కారం డిఎస్పీ గారు. ఇప్పుడు అరెస్ట్ లో ఇంత డిలే ఉన్నా కాబట్టి ఈరోజు పెద్ద ధర్నా చేయాల్సి వస్తుంది. ఇంట్లో నిన్న అతను ఇంటి దగ్గరే ఉన్న వీడియోలు ఉన్నాయి సార్, కదలికలు ఉన్నాయి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే మీరు ఎగ్జాక్ట్లీ అతను ఫాలో చేస్తానంటే నేను ఇస్తాను ఇన్ఫర్మేషన్ 100% సార్. ఎవరిది? వంశకృష్ణ. ఇప్పుడు నేను ఫిజికల్ గా అయితే పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేసే రైట్ నాకైతే మీరు ఇయ్యరు కదా. వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు సార్. నిన్న వచ్చిపోయాడు ఇంటికి. నలుగురే అంటే మరి అప్పుడు ఆయనకి ఎంత బలం ఉందో మనకు తెలుసు కదా. రేపు నేను మరి డీజీపీ గారికి ఒక నివేదిక ఇద్దామనుకుంటున్నాను సార్. మొత్తం జరిగిన ప్రాసెస్ అతను ఎన్ని రోజుల నుంచి అరెస్ట్ కాకపోవడానికి అసలు ఏంటి కారణం? సరే మీరంటే ఈ రోజు అఫీషియల్గా ఛార్జ్ తీసుకున్నాను, బట్ ఆయన అరెస్ట్ కాకపోవడానికి 6th డే. రీజన్ ఏంటి సార్? స్కాండ్ అంటే ఎక్కడ లొకేషన్ పట్టుకోలేము, ట్రేసర్ చేయలేము. నాకేం ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు చెప్తా. ఇంకో అనదర్ థింగ్ సార్, ఇప్పుడు బాధితుల కుటుంబం భయంగా పోతుంది. మొన్న ఇంటి మీద రాళ్ళ దాడి జరిగింది. ఫోన్ కాల్స్ తోటి బెదిరించి చంపుతూ ఉంటున్నారు. ఇంటి మీదకి కూడా గుర్తు తెలియనివాడు ఇంత రాళ్ళు విసిరేశారు. మరి ఇంత భయంగా పోతున్నప్పుడు ఒక కానిస్టేబుల్ పెట్టుకుంటే ఏం సార్? ఒక కానిస్టేబుల్ పెట్టండి సార్. వాళ్ళకి హ్యాపీగా అన్నం కంటిన్యూ నిద్రపోతారు. ఇవాళ పోలేదు, నిద్రలేదు ఈ రోజు వరకు. ఒక కానిస్టేబుల్ పెడితే భయం లేకుండా పడుకుంటారు వాళ్ళు. కలిగి పోయిన తాగి ఇక భయం లేకుండా ఉంటారు. అది కోరుకుంటారు వాళ్ళు మీ నుండి. నేను ఎస్పీ గారికి చెప్పిన ఒక 2 కానిస్టేబుల్ పెట్టండి సార్. మీరు కూడా పాయింట్ నోట్ చేసుకోండి. ఇక బాధితుడితో ఒకసారి మాట్లాడండి సార్. రవీందర్ సార్ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అది భయం ఉన్నాం సార్. అందరూ కూడా చేస్తున్నాము. కానిస్టేబుల్ అయితే హ్యాపీగా పడుకుంటున్నాం సార్. ఇప్పుడు ఆ విలేజ్లో తిరుగుతున్నాం సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, ఏం జరుగుతుందో అర్థమైతే కానీ ఆ విలేజ్ వస్తున్నా చెప్తున్నారు సార్. ఇండ్లు మార్చుకుంటూ తిరుగుతున్నారు సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్.